హాయ్ అండి, వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని 2 నుంచి 7వ శ్లోకం వరకు మనం నేర్చుకుందామండి. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భావము: శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము ఎట్లు దాపురించింది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చేది కాదు, కీర్తిని కలిగించేది కాదు. క్లైప్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. భావము: కావున అర్జున, పిరికితనమునకు లోను కావద్దు. నీకు ఇది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. భావము: అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహులను, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఓ హరిసూదన, ఈ ఇరువును నాకు పూజ్యులు. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. భావము: మహానుభావులైన ఈ గురుజనులను చంపగుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమును జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలననగా గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును కదా. నచైతద్విద్మః కతరన్నో గరీయః యత్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. భావము: ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండట శ్రేష్టమా అనునది ఎరుగము. యుద్ధమున వారిని మనం జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయము కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇక్కడ మనకు పోరాడటానికి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించడానికి మనం ఇష్టపడము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢ చేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. భావము: పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుతున్నాను. ధర్మాధర్మము విచక్షణలకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించలేకున్నాను. నాకు నిజమైన శ్రేయస్కరమైన మార్గము చూపము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపము. అండి, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.